మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు. నా పేరు కోట ఇందిరాదేవి. ప్రణవదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ విత్రేవతు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్త దర్శనం. కిందటి వారం ఋతుధ్వజుడు అస్సం మీద పెడుతుంటే ఒక స్త్రీ కనిపించి ఆవిడను వెతుక్కుంటూ ఋతుధ్వజుడు వెళ్ళాడు. అక్కడ మదాలస అనే అందమైన యువతిని చూశాడు. ఈ వారం మదాలస గురించి చెప్పుకుందాము. చావట్లేగా అడుగు పెట్టేసరికి రాజకుమారుడి కళ్ళు జిగేలమన్నట్లు అనిపించింది. ఎదురుగా ఒక సర్వాంగ సుందరి పూల పానుపు మీద కూర్చుంది. ఆ గది బహు విశాలంగా అనేక రత్నాలంకారాలతో మణికుడ్యాలతో దేదీప్యమానంగా ఉంది. కానీ ఆ గదికి ఈ యువతి వల్ల వచ్చిన శోభ మరే అలంకారం వల్ల రాలేదనుకున్నాడు ఋతుధ్వజుడు. అడుగుల అడికిడి తటాలను తల ఎత్తి చూసింది ఆ యువతి. ఆ కళ్ళల్లో దీనత గూడు కట్టుకొని ఉండటం చూసి నివ్వెరబోయాడు రాజకుమారుడు. అతర్కితంగా సాక్షాత్కరించిన మన్మధుణ్ణి చూసి బిత్తరపోయింది యువతి. ఆమె అప్రయత్నంగానే పానుపు దిగి నిలబడి కళ్ళతోనే చూపించింది ఒక పక్కన రత్నాసనాన్ని. ఆ కళ్ళ సోయగానికి పులకరించిన రాజకుమారుడు ఆ సత్కారానికే సంతోషించి ఆసనాన్ని అలంకరించి అప్రతిభుడై ఆమె సౌందర్యాన్ని తిలకిస్తూ కూర్చుండిపోయాడు. ఆ అమ్మాయి కాంచీదామము. ఆ పైన ఆమె చనుకట్టు, తరువాత తలకట్టు, నుదుట కస్తూరి పొట్టు, ఆమె నుంచున్న వయ్యారం, చూపులో తొంగి చూస్తున్న సింగారం. ఒకటని ఏమిటి, ఆ పిల్లలోని అణువణువు ఒక మహా సౌందర్య నిధిగా అతనికి కనిపిస్తోంది. చూడగా చూడగా ఆమె ఏదో దివ్యలోకాలకు సంబంధించిందని తోస్తోంది. ఆమె అలంకరించుకున్న తీరు చూడగా ఏ గంధర్వరాజు కుటుంబంలోదో అయి ఉండాలని అనిపిస్తోంది. మనిషి పొంకం చూడగా అవిహాయత అనిపిస్తోంది. ఆ పిల్లకు కొత్తవాడు తనని ఇలా చూస్తున్నాడని తెలుసు, కానీ స్త్రీ ప్రవృత్తి చాలా చిత్రమైంది. ఇష్టమైన వాడు ఎంత వెర్రిగా చూసినా ఇష్టంగానే ఉంటుంది ఆడదానికి. ఇప్పుడు ఈ పిల్ల తన అందగాడు అంత ఆదరంగా చూస్తున్నందుకు పొంగిపోయింది. ఆమె సంతోషం సిగ్గయ్యి ఆమె ఒంటి నిండా విరబూసింది. ఆ సిగ్గు పొంగెత్తి వచ్చిన సౌందర్యపు ఉప్పెనై ఆ యువకుణ్ణి ముంచివేసింది. మన్మథుడికి సమయాలు ఉండవు. అతను వస్తే ఇతర భావాలకు చోట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కళ్ళలో దైన్యం లేదు, సిగ్గు తప్ప. ఆ రాజకుమారుడి కళ్ళలో యుద్ధాభీలత లేదు, పారవస్యం తప్ప. మదరుడు అన్నంత మాత్రం చేత అదేమీ మహాపాపం కాదు. ఉదాత్తులైన పురుషులకు కానీ స్త్రీలకు కానీ ధర్మము, దయ, వివేకము, ఔచిత్యము, స్నేహము అన్నవి ప్రధానంగా ఉండి మదనుడు అప్రధానంగా ఉంటాడు. అలాంటి వ్యక్తుల మధ్యలో అంకురించిన ప్రేమ పవిత్రమై, దివ్యమై, ఆదర్శప్రాయమై ఇతరమైనది రాక్షస జాతుల్లోకి చేరుతుంది. ఉదాత్తతాశిఖరమైన ఋతుధ్వజుడు కొద్దిసేపట్లోనే తన్ను తాను సంభాళించుకున్నాడు. ఆ పిల్ల కన్య అనేది నిశ్చయమైనా తానంత లౌల్యం వహించడం అనుచితమని అతను గ్రహించాడు. కానీ పూర్వ సంస్కారం అన్నది ఒకటి ఉంది కదా, అది బలంగా గుంజుతోందని మనస్సును ఆమె వైపుకు మనసు గుంజుతోంది. అయినా అతడి స్థిరబుద్ధి కనుక ఆ మనసును నియమించి నిలిపి కర్తవ్యం ఆలోచించసాగాడు. ఆ యువతి కూడా ఇతని వంక సాదరంగా చూస్తూనే ఉంది ఇందాకటి నుంచి. కానీ ఆమెకు సిగ్గు ఒకటి దిక్కుమాల శత్రువై కూర్చుంది. చూస్తుంటే వద్దంటుంది అది, చూడకుంటే ఊరుకోదు ఈ పాడి మనస్సు. అవతలికి పోదామంటుంది సిగ్గు, నిలబడమంటుంది మనస్సు. ఈ ఇరకాటంతో నలిగిపోతోంది ఆ సుకుమారి. ఇది ఇలా ఉండగా ఆమె కూడా ఉదాత్త వ్యక్తి అవటం వల్ల తన కర్తవ్యం ఏమిటో అన్న ఆలోచన ఒక పక్క నుంచి చికాకు పరుస్తోంది ఆ సుందరాంగిని. ఆమెకున్న చిక్కులు అలాంటివి. ఈ కలగాపులగపు భావావేశాల్లో ఆమె ఏ నిశ్చయము చేసుకోలేక, తాను లోపలికి పోలేక, వచ్చిన వారిని మీరెవ్వరని పలకరించక తల వంచుకొని క్రీగంట మాత్రం అతన్ని సాదరంగా చూస్తూ ఉండగా 2 కన్నీటి బొట్లు అప్రయత్నంగా
ఆమె చెక్కిళ్ళ మీదకి జారినాయి. పద్మరాగపు పొడలు మేళవించి పోతపోసిన చంద్రకాంతమణి దర్పాలని తానిప్పటి వరకు ముచ్చటపడుతున్న ఆ చిన్నదాని చెక్కిళ్ల మీద ఈ కన్నీటి చుక్కల అపశృతిని చూచి ఉలిక్కిపడ్డాడు రాజకుమారుడు. అతను వెనువెంటనే, సుందరి, నువ్వేదో కష్టంలో ఉన్నట్లుంది. నీ ఈ దైన్యానికి కారణమేమిటో చెప్పు. నా ప్రాణాలొడ్డైనా సరే నీకు సుఖం కలిగిస్తాను. సందేహించకుండా నాతో చెప్పు అన్నాడు. ఆ పిల్ల మాట్లాడలేదు. తాను మరీ అంత వ్యాపార సరళిలో మాట్లాడితే ఆ పిల్ల ఏం చెప్తుంది కనుక మరో రకంగా అడిగి చూద్దాం అనుకున్నాడు అతను. మాట్లాడవేమి, ఇది నీ ఇల్లు కాదా? ఆ అమ్మాయి మళ్ళీ మాట్లాడలేదు. కానీ ఆమె నుంచున్న ధోరణిలో ఇది తన ఇల్లు కాదని తెలుస్తోంది. మరైతే ఎవరిది? మళ్ళీ సమాధానం లేదు. మరి నువ్వెవరివి? మళ్ళీ సమాధానం లేదు. కానీ అంతలో తాను ఇందాక చూసిన నడివయసు స్త్రీ వచ్చింది. ఆవిడను చూచి యువతికి ముఖం వికసించి కుండలా అంటూ ఆవిడ వెనక్కు చేరగలిబడి ఆవిడ భుజాలను ఉయ్యారంగా పట్టుకుని అతని వంక ఓరచూపులు చూస్తూ ఏదో గుసగుసలాడింది. ఋతుధ్వజుడు తాను మౌనంగా కూర్చుండిపోయాడు. గుసగుసలు అయిన తర్వాత ఆ కుండల ముందుకు వచ్చి రాజకుమారుడికి ఎదురుగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి, మహారాజా, మీకు స్వాగతం. మీకు మర్యాద సరిగా చేయలేకపోయాం, దాన్ని మన్నించండి అన్నది. మందహాసం చేసి పర్వాలేదని హస్త సౌజ్ఞ చేశాడు రాజకుమారుడు. మళ్ళీ కుండలే మాట్లాడింది. అయ్యా, మీరెవరు? గంధర్వుడివా? సిద్ధుడివా? సాధ్యుడివా? మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన దేవతవా? అతను నవ్వి, నేను ఏ దేవతనూ కాదు, అత్సపు మనిషిని, శత్రుజిత్ చక్రవర్తి గారి కుమారుణ్ణి. ఋతుధ్వజుడు అంటారు నన్ను. అదలా ఉంచు. నువ్వెవరివి? ఈ సుందరి ఎవరు? ఈ భవనం ఎవరిది? మీరేదో ఆపదలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా, ఆ ఆపద ఏమిటి? అదిగాక నేను ఇందాక పలకరిస్తే పలకకుండా పరిగెత్తావెందుకు చేత? ఉన్న విషయం అంతా నాకు చెప్పండి. నేను మీకు మిత్రుణ్ణి, నమ్మండి. చెబితే నాకు చేతనైతే సహాయపడతాను, లేకపోతే మీ బాధనైనా పంచుకుంటాను అన్నాడు. అది విని కుండల మళ్ళీ తన సఖి వెంక చూసింది. ఆమె అంగీకారంగా కనుసౌజ్ఞ చేశాక ఇలా చెప్పింది. రాజకుమార, మా కథంతా సంగ్రహంగా చెప్తాను వినండి. విశ్వావసు అని ఆయన గంధర్వరాజు. ఆయన మహోదాత్తుడు. ఆయన పుత్రిక ఈ సుందరి. పేరు మదాలస. చంద్రకేతు అని ఒక క్రూర రాక్షసుడున్నాడు. పాతాళకేతు అని వాడిని మించినవాడు వాడి కొడుకు. వాడిది ఈ ఇల్లు. ఆ దౌర్భాగ్యుడు ఈ పిల్లను చూసి కన్ను చెదిరి తను వరించమన్నాడు. దైవీ సంపత్తితో నిండిన ఈమె హృదయం ఆ క్రూర రాక్షసుని వరించలేదు. దాంతో ఆ పాపాత్ముడు ఒకనాటి రాత్రి తమోమాయను ప్రయోగించి నిద్రలో ఉన్న ఈ సుందరిని, చెలికెత్తను, నన్ను రాజాంతపురంలోంచి దొంగచాటుగా ఎత్తుకొచ్చాడు. పిరికి విధవ తీసుకొచ్చి ఈ పాతాళ లోకంలో తన ఇంట్లో దాచి ఉంచాడు. రోజు తను పెళ్ళాడమని ఈ పిల్లని ప్రాణాలు తోడుకు తింటున్నాడు. ప్రాణం పోయినా సరే వీడిని చేసుకోనంటుంది ఈ పిల్ల. చివరికి వాడు నిన్న తప్పదాగి వచ్చి, ఎల్లుండి త్రయోదశి నాడు మంచి ముహూర్తం ఉంది, ఆ ముహూర్తానికి నిన్ను పెళ్ళాడి తీరుతాను, ఎవడొడ్డం వస్తాడో చూస్తాను అని నాకు నానా కూరతలు కూసి వెళ్ళిపోయాడు. వాడు మొండి, సికండి, అన్నంత పని చేస్తాడు. ఆ భయంతో నిన్న విషం తాగి మరణిద్దామని ప్రయత్నించింది ఈ పిల్ల. అంతలో దైవానుగ్రహం వల్ల ఆకాశ మార్గాన పోతున్న కామధేనువు సాక్షాత్కరించి ఈమె నా ప్రయత్నం నుంచి మాన్పించి, వీడు నీ భర్త కాడు, వీడు రేపు భూలోకంలోకి వెళ్ళినప్పుడు ఎవడు వీడిని బాణంతో కొడతాడో వాడే నీకు భర్త అవుతాడు. అతడు మహోత్తముడు. ఆ శుభ సమయం దగ్గరకు వచ్చింది కనుక ఇక భయపడకు అని ఓదార్చిపోయింది. ఆ ధైర్యంతో మళ్ళీ నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నాము. వీడివాడ భూలోకానికి వెళ్ళాడని తెలిసి వాడి వార్త ఏమైనా తెలుస్తుందేమోనని అటు ఇటు చూస్తూ ఈ మేడ కింద నిలబడ్డాను. ఇంతలో వాడు పంది రూపంలో నురువులు కొక్కుకుంటూ పరుగెత్తుకొస్తున్నాడు. వీపులో బాణం గుచ్చుకొని ఉంది. వెనకాలే మీరు గుర్రం మీద వచ్చారు. వాడింతలో మాయమయ్యాడు. ఈ సంఘటనల వరుసను బట్టి కామధేనువు చెప్పిన మహోత్తమ వ్యక్తి మీరేనా అని మీ వంక నిదానించి చూశాను. ఈలోగా మీరేదో నన్ను ప్రశ్నించారు. సమాధానం చెప్పకపోతే మీరు నన్ను వెంబడించి వస్తారు కదా అని ఆశించి మర్యాద కాకపోయినా ముఖం తిప్పుకుని వచ్చేశాను. కానీ నేను వచ్చేలాగానే మీరు ఆకాశ మార్గాన ఈ 7 అంతస్తులు క్షణంలో గడిచి వచ్చేశారు. మీరు ఏ దేవతో కాకపోతే మీకు ఆకాశగమన శక్తి ఎలా వస్తుంది? అదలా ఉంచిన ఆ దేవతల్ని మించిన ఈ అద్భుత సౌందర్యం ఎలా వస్తుంది? ఇంటి ధైర్య సాహసాలు
ఇంతటి ధైర్య సాహసాలు ఎలా వస్తాయి? అయ్యా, మా కథంతా మీకు చెప్పాము. మైత్రీభావాన్ని పురస్కరించుకొని మీ సంగతి మాకు చెప్పి మమ్మల్ని సంతోషపరచండి. కుండలు చెప్పిన కథంతా విని సాలోచనగా తల పంకించాడు రాజకుమారుడు. తర్వాత మేఘ గంభీరమైన సహజ సుకుమారమైన తన కంఠంలో టీవీ పొంగుతూ ఉండగా అతడు ఇలా అన్నాడు. కుండలా చెప్పాను కదా, నేను మానవుణ్ణి. గాలవుడనని మహనీయుడైన ఒక మహర్షి ఒక ఆయన ఉన్నాడు మా దేశంలో. ఆయన ఒక రాక్షసుడు బాధిస్తున్నాడంటే సూర్యప్రసాదితమైన దివ్యాస్వాన్ని ఆ ముని వలననే స్వీకరించి అధిరోహించి ముని రక్షణకే వారి ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ ఈ రాక్షసుడు, వీడి పేరు పాతాళకేతు అనే కదా చెప్పావు, పంది రూపంలో గల్లంతు చేస్తూ ఉంటే అర్ధచంద్ర బాణంతో కొట్టాను. దాంతో వీడు పరుగు లంఘించుకున్నాడు. ఈ దివ్యాస్వానికి అవ్యాహతమైన గమనం ఉన్నది కనుక నేను వీడిని వెంబడించి ఈ లోకానికి వచ్చాను. ఆ తర్వాత కథ మీకు తెలిసిందే. వచ్చేవారం ఈ ఋతుధ్వజుడికి మదాలస వివాహం గురించి చెప్పుకుందాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఎప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.